అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. మనం ఈ వీడియోలో తిరుప్పావైలో ఉన్న 13వ పాసురం గురించి తెలుసుకుందాం. పాసురం పుల్లిన్ వాய்க்கீண்டானை பொல்லவரக்கனை கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவைக்களம்புக்கார் வெள்ளியலுந்துவியாலமுறங்கிற்று புல்லும் சிலம்பினகான் போதறிக் கண்ணினாய் கொல்லக்குளிரக்குடைந்து நீராடாதே பள்ளிக்கிடத்தியோ பாவாய் நீ நன்னலால் కల్లం తవిరందు కలందేలోరేంబవాయ్. ఈ పాసురం యొక్క భావార్థం, ఈ పాసురంలో గోపికలు ఇంకా నిద్రపోతున్న ఒక గోపికను ఉద్దేశించి ఇలా అంటున్నారు. పక్షిరాజు గరుడిని నోటిని చీల్చిన వాడిని, దుష్టుడైన బకాసురుడిని సంహరించిన వాడిని, కేసి వంటి రాక్షసులను ఓడించిన వాడిని మేమంతా కీర్తిస్తూ ముందుకు బయలుదేరాం. అన్ని గోపికలు కలిసి పావై వ్రతానికి సిద్ధమయ్యారు. రాత్రి గడిచిపోయింది, తెల్లవారింది. గురువారం ఉదయం వచ్చింది. చూడు, పక్షుల కిలకిల శబ్దం వినిపిస్తుంది. అయినా నువ్వు ఇంకా లేవలేదా? చల్లని నీటిలో స్నానం చెయ్యకుండా మంచంపై పడుకొని ఉన్నావా ఓ గోపిక? ఇది నీకు శుభదినం కదా. ఇక మోసం ఆలస్యం వదిలి మాతో కలిసిరా. బకాసురుడు కృష్ణుణ్ణి మింగబోయినప్పుడు కృష్ణుడు అతని నోరు చీల్చి సంహరించాడు. చిన్నవాడిలా కనిపించిన ఇది కృష్ణుడు యొక్క పరమశక్తి. ఈ పాసురం భక్తిలో ఆలస్యం చేసినవాడు ఇతరుల కంటే వెనుకబడతాడు. అందరూ ముందుకు వెళ్తుంటే నువ్వు మాత్రమే వెనుక ఉండడం తగదు అనే విషయం గురించి చెప్తుంది. ఈ పాసురం యొక్క సారాంశం ఏమిటి అంటే, అందరూ భక్తికి సిద్ధమయ్యారు. ఇది నీ శుభదినం. ఆలస్యం వదిలి మాతో కలిసిరా. ఇది తిరుప్పావైలో ఉన్న 13వ పాసురం. తరువాత వీడియోలో మనం 14వ పాసురం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.